ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, తాను మాట్లాడాల్సిన విషయాలన్నీ ప్రజల్లోనే మాట్లాడుతానని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి ప్రతిపక్ష నేతగా బయటకు వెళ్లిన జగన్ ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్ చేసిన పాదయాత్ర దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అత్యంత ఎక్కువ కిలోమీటర్లు నడవడంతో పాటు ఎక్కువ మందిని కలిసిన నేతగా రికార్డు సృష్టించింది ఆ పాదయాత్ర. అనంతరం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ పాదయాత్ర చేసినప్పటికీ జగన్ కంటే ఎక్కువ దూరం నడిచినట్టు రికార్డులున్నప్పటికీ ఎందుకో జగన్ లాంటి వైబ్రేషన్ క్రియేట్ అవ్వలేదు. జగన్ల పాటు కొంతమంది పాదయాత్ర చేసిన పాదయాత్ర వైఎస్ఆర్ పాదయాత్రలా ఒక చరిత్రలా ఉండిపోయింది. అలాంటి పరిస్థితుల్లోనే జగన్ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఓటమి పాలవడం, తిరిగి మరోసారి ప్రతిపక్ష నేతగా తన పాత్ర పోషిస్తూ ఉండడం చూస్తున్నాం. అయితే పార్టీ బాగా డ్యామేజ్ అయిందని, మళ్ళీ పార్టీని పునర్నిర్మించడం కాస్త కష్టమని, ఇలాంటి సమయంలో జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ సన్నిహితుల నుండి పార్టీ పెద్దలు కూడా ఆయనకు ఇదే సలహాలు ఇస్తున్నారట. అందుకే జగన్ ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ తనకు ఇంకా ఒంట్లో సత్తువ ఉందని, తాను వయసులోనే ఉన్నానని గట్టిగా పోరాడుతానంటూ పాదయాత్రకు సంబంధించి హింట్ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ అభిమానించే వ్యక్తులు, జగన్ను ఇష్టపడే చాలామంది మాత్రం జగన్ మరోసారి పాదయాత్ర చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా వచ్చిన తర్వాత అదే సినిమాను రీమేక్ చేస్తే మొదటి సినిమా ఫ్లేవర్ రాదని అందరికీ తెలుసు. అలాగే గతంలో పాదయాత్ర సెట్ అయినట్టు అన్నీ తమకు అనుకూలించవనేది వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్న అంశం. అలాగే జగన్ కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయినట్టు ఎవరికైనా చరిత్ర ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన వ్యక్తులు పాదయాత్ర చేసిన సందర్భాలు చాలా అరుదు. కాబట్టి జగన్ పాదయాత్ర సక్సెస్ అయ్యే అవకాశం లేదు అనేది వైసీపీ శ్రేణుల వాదన. అలాగే జగన్ పదే పదే చెబుతున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తుండడంతో పాటు ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో వ్యతిరేకత కనబడకపోవడం కూడా తమకు అనుకూలించకపోవచ్చు అనుకుంటున్నారు. అలాగే గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అధికారులు, పోలీసులు లోకేష్ను ఇబ్బందులకు గురిచేశారు. జగన్ పాదయాత్ర మాదిరిగా లోకేష్ పాదయాత్రను సజావుగా సాగనివ్వలేదు. లోకేష్ రూట్ మ్యాప్లకు, లోకేష్ సభలకు అనుమతి ఇవ్వలేదు. యువగలం స్టేజ్కి అనుమతి ఇవ్వలేదు. లోకేష్ పాదయాత్రలో పోలీసులు డ్రోన్లు ఎగరేసి మరీ ఆయనను ఇబ్బందులకు గురి చేశారంటూ లోకేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు గనక జగన్ పాదయాత్ర చేస్తే లోకేష్కు ఎదురైనట్టి పరిస్థితుల కంటే మరిన్ని గడ్డి పరిస్థితులు జగన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని, అలాగే జగన్ గతంలో మాదిరిగా ముద్దులు పెడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లిన విధానాన్ని మరోసారి అనుసరిస్తే తన పాదయాత్రను తానే ఇమిటేట్ చేసినట్టు ఉంటుందని, అంతగా ప్రజల్లోకి వెళ్లదు అనేది సగటు వైసీపీ అభిమాని వాదన. ఈ విషయాలన్నీ జగన్ సన్నిహితులే జగన్కు చెప్పారట. ఈ అంశంపై అన్నీ పూర్తిగా విన్న జగన్ తానైతే పాదయాత్రకు భయపడడం లేదని, నడవడానికి సిద్ధంగా ఉన్నానని, మీరు చెబుతున్న ఈక్వేషన్స్ను కూడా పరిగణలోకి తీసుకొని త్వరలో తన డెసిషన్ చెప్తానని అన్నారట. అయితే జగన్ మరోసారి ఆ పని చేస్తే పార్టీకి లాభం కంటే నష్టం జరుగుతుందనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం.